అసలు ఏమనుకుంటున్నారు నిజంగా ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పరిపాలన చేస్తుంది, ఆ పరిపాలన ఏ విధంగా జనాలకు నచ్చుతుంది అనే అంశానికి సంబంధించి మనతో పాటు కొంతమంది పాలమూరు బిడ్డలు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నీ పేరేం పేరు? అన్న నా పేరు ఆనంద్ కుమార్, మక్తల్ నియోజకవర్గం, మక్తల్ టౌన్ అన్న. ఎట్లా అనిపిస్తుంది అన్న ప్రజాపాలన? ప్రజాపాలన చాలా దరిద్రంగా ఉందన్న. ప్రజాపాలన కాదు అది, రేవంత్ రెడ్డి కుటుంబ పాలన చేస్తున్నాడు. మన ప్రజాపాలన అంటే రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు విద్యార్థులకు హాస్టల్లో మీరు చూస్తున్నారు, అక్కడ ఫుడ్ ఇన్ఫెక్షన్, విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఏవి రేవంత్ రెడ్డి గారు చేసే మీరు ఈ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఆయన ఇలాకాల్లోనే ఈరోజు మా గౌరవ కేసీఆర్ గారి కుమారుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వచ్చే బైక్ ర్యాలీ చూస్తున్నారు. జనాలు ఈరోజు ఆయనను చూడడానికి మీరు ఎంఆర్సీ గ్రౌండ్లో ఇలా ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఇక్కడున్న ఆయన ఇలాకాలోన ఈరోజు మా తడాక ఏందని చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నా. నల్లమల్ల పులి అని చెప్తాడు. బేసికల్గా మీకు రావాల్సిన నీళ్లు, మీకు రావాల్సినటువంటి కృష్ణా జలాలు ఆంధ్రాకు తరలిస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా పాలమూరు పచ్చగా ఉండాలంటే కేసీఆర్ చేసిన సేవ ఎంత, ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మీకు ఎంత మేలు జరిగింది అన్న? ఇప్పుడు కేసీఆర్ సేవ చేసింది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీరు చూస్తున్నారన్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రజాపాలన అనుకుంటూ ప్రజలకు ఏం చేసిండు, అసలు ఏ ప్రభుత్వంలోనో ఎక్కడ కొడంగల్ అంటే ఇక్కడ కొడంగల్ ఎత్తిపోత పథకానికి మా దగ్గర కృష్ణమ్మ మాకు పక్కల ప్రవహిస్తుంటుంది, అక్కడ నుంచి నీళ్లు తీసుకుపోతా అంటున్నాడు. మా టీఎంసీ భూత్పూర్లో ఉన్న 2 టీఎంసీల నీళ్ళ నుంచి అక్కడ తీసుకెళ్ళడానికి ఎట్లా సాధ్యమవుతుందన్న? అతని ప్రజాపాలన అంటున్నాడు, పాలమూరు పచ్చగా అంటున్నాడు. ఎక్కడ పచ్చగా ఉందన్న? ఇప్పుడు ఒడ్లు ఊరికి బోనస్ అన్నాడు. అసలు వానాకాలం పంటకి ఇప్పటి వరకు బోనసే లేదు, దిక్కు లేదు. ప్రజలు అయోమయంగా యూరియా, అసలు యూరియాకి లైన్లు అన్న. ఆనాటి రోజులు చేస్తున్న రేవంత్ ఏదైతే పాట ఉందో నిజంగా ఆనాటి రోజులు రైతుల పట్ల చూపిస్తున్నాడన్న రేవంత్ రెడ్డి. అది మాత్రం పక్కా హామీ మాత్రం నెరవేర్చిన ఆనాటి రోజులు అయితే చూపిస్తున్నాడన్న రేవంత్ రెడ్డి. మామూలు కొంతమంది తిట్లు తిడతారు, కానీ నిజంగా మీ పాలమూరులో ఈ తొండలు పట్టుడు ఏంది, తొండలు జరుడు ఏంది, అసలు నిజంగా మీకు మామూలుగా మీకు ఎక్కువ ఉంటాయి ఏంది ఇక్కడ తొండలు? అంటే అన్న తొండలు అంటున్నారు కదనా, రేవంత్ రెడ్డికి తొండలు, మరి తొండలు కాడ జీతం ఉన్నాడో మాకు తెలియదన్న. తొండలు ఇల్లు లాగులు అంటున్నారు, మరి ఆయన కిలో తొండలు ఇడిపించాలా మేము? ఎందుకు అసలు తొండల భాష ఏంటంటే పాలమూరు ఒక ముఖ్యమంత్రి ఉన్నారు కదా, మీరే మాట్లాడే భాష మీకు కరెక్ట్ అనిపిస్తుంది? ఒక రిపోర్టర్ గా నేను అడుగుతున్నా క్వశ్చన్ కరెక్ట్ అని. ఇప్పుడు ఎప్పుడైనా కానీ గౌరవపదంగా కేసీఆర్ గారు అలాంటి పదజాలాలు వాడినరా? అలాగే జానారెడ్డి గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు సీనియర్లు. ఎప్పుడన్నా మా ముఖ్యమంత్రి గౌరవ బాపు కేసీఆర్ గారు ఎప్పుడైనా అలాంటి పదజాలం ఎవరిపైన వాడిండా? పాలమూరులో ఇప్పుడు మీ జిల్లా జంతువు లేకపోతే మీ జిల్లా సరిస్రూపం అంటే తొండలైంది ఏం లేదన్న. మా జిల్లాకు మాకు చెప్పిన కేసీఆర్ గారు మాకు చేర్పింది ప్రజలని అభివృద్ధి వైపు నడిపించడం, ప్రజలకు ఏం కావాలన్నది మా కేసీఆర్ గారు చెప్పారు. ఆయన రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, లాగులో తొండలు ఇడుస్తా, నేను అది చూస్తా, బయటికి రా. అసలు పదజాలం ఇక చిన్నపిల్లడు మా లాంటి వాళ్ళు ఆడాలన్నా. మా కేసీఆర్ గారు అలాంటిది నేర్పలేదన్నా. మేము మా కేసీఆర్ గారు ఏం చేసి చెప్పిందంటే, ప్రజలకు ఏం కావాలో నేర్చుకోమన్న. లాగుల తొండలు ఇడుస్తాము, డైర్ల బట్టలు ఇప్పిస్తాము, కొడతాము, రోడ్డు మీదకి రా, అసెంబ్లీకి రా అంటాడు. ఒక గల చెప్పన్న రేవంత్ రెడ్డి గారు, మన కేటీఆర్ కి మా పులిబిడ్డకి చెప్పండి ఫస్ట్. మీ స్థాయికి మా ఆయననే సరిపోతున్నాడు కదా. మరి మా సీఎం కేసీఆర్ గారు ఏం అవసరం? మా సీఎం కేసీఆర్ గారు ఒక్కరోజు వస్తేనే బయటకు వస్తేనే నువ్వు తట్టుకోలేక ఏమంటేమే మాట్లాడుతున్నావు. నీ అంత నువ్వు తెలంగాణ ఇజ్జత్ తీసేస్తున్నాడు అన్న రేవంత్ రెడ్డి. అసలు పదజాలం ఎవరయ్యా ముఖ్యమంత్రి అంటే బూతుల ముఖ్యమంత్రి అన్నికైంది. సీఎం సొంత జిల్లా, ఇక్కడ మొత్తం ఉమ్మడి జిల్లాలో ఇంతమంది సర్పంచులు గెలుస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసినా మీరు? అన్న మేము ఎక్స్పెక్ట్ చేసినామన్నా, మాకుందన్న. మేము ఎందుకంటే ప్రజాపాలన చూస్తున్నారన్న. ఊర్లలో పోతే టీఆర్ఎస్ బీఫామ్ ఇప్పుడు వస్తుందన్న. మున్సిపాలిటీ కేసీఆర్ గింగిరగిర కేసీఆర్ పక్క అనేది రేవంత్ రెడ్డికి ఫీజులు ఎగరాలన్నా. ఇది మాత్రం 100%. మున్సిపల్లో పాలమూరు జిల్లాలో 4 మున్సిపాలిటీలు అన్న. దేవరకద్ర, నారాయణపేట, మక్తాల్లో కూడా మా చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు యువ రక్తానికి టికెట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మేమేందో రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో చూపిస్తామన్న. కొడంగల్లో మీ ఎమ్మెల్యే ఎవరు ఇప్పుడు? మా ఎమ్మెల్యే ఇప్పుడు మా మంత్రి అన్న వాకిటి శ్రీహరి గారు. ఆయనకే నాకు ఏదో ఇవ్వమంటే ఇచ్చిర్రు, నాకేదో అసలు పైసలు లేని శాఖలు ఇచ్చిర్రు, నాకు ఏంది అని చెప్పేసి బాధపడుతుంది. ఏమైంది అంతగానో ఎందుకు అవుతారు అంటే ఆయననే చెప్పింది కదా, మనం ఏం చెప్పలేదు కదా. ఇప్పుడు శ్రీహరి గారు మినిస్టర్ గారే చెప్పారు, ఇప్పుడు నాకు ఇచ్చింది ఏం లేదు, ఒత్తిగా నాకు ఏం శాఖలు దాంట్లో
ఎత్తుకున్నా కూడా లేదు, నా దగ్గర ఏం లేదు అంటున్నాడు అన్న. అభివృద్ధి ఏం చేయలేదు ఇప్పటి వరకన్నా. మక్తల్లో 150 పడకల ఆసుపత్రి మా సార్ జీవోలు ఉన్నప్పుడు తెచ్చినాయి, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికే శిలాపలకాలు తప్పితే మారింది, ఆయన ఒక్కటి కూడా తెచ్చింది లేదన్న. ఇప్పుడు 2 ఏళ్లలో మక్తలకు కేసీఆర్ తెచ్చింది ఏం లేదు. ఏమి లేదన్న, ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉందన్న. నిధులే లేవని వాళ్ళే చెప్తున్నారు కదన్న. ఇక్కడ మన పాలమూరు ఎమ్మెల్యే గారు అసెంబ్లీ సాక్షిగా మమ్మల్ని పోతే ఊర్లలో సాగు కాడికి పెళ్లిల కాడికి పోయేది నిధులే లేవని చెప్పిండు కదన్న. ఏడం వాళ్ళే చెప్తున్నారు, మేము చెప్పట్లేదన్న. రాష్ట్రంలో నువ్వు ఎమ్మెల్యేలు చెప్పేదానికి సమాధానం చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మేము చెప్పేదానికి కాదనేది నా నినాదం అన్న. నేను చెప్పేది పేరేం పేరు రఘువన్ ఎట్లా అనిపిస్తుంది చెప్పు, 2 ముచ్చట్లలో. ఏమైనా అంతా చెత్తగా ఉందన్న ఆ ప్రభుత్వం అంతేనా? వేస్ట్. అంటే మీ జిల్లా మంత్రి మీ కథ మీ కార్ఖాన మీ జిల్లా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ కావాలి కదా. ఏం లేదన్న, ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా ఒకటి రోడ్డు చక్కగా లేదు, ఏది కూడా కరెక్ట్ లేవు మన అంతేనా? నెక్స్ట్ ఇప్పుడు ఎందుకు మీ మీ భూములు లగచర్ల అంటాడు, అదంటాడు ఇదంటాడు, ఎందుకు అట్లా? ఏమో అన్న, ఇక అది మనకు తెలియదు కానీ మరి మళ్ళీ వచ్చే గవర్నమెంట్ ఓల్ది కేసీఆర్ 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 సార్ పక్కన పక్కా 100%. ఎట్లా? ఇప్పుడు మా మున్సిపాలిటీ కూడా కైవసం చేసుకుంటుంది మొత్తం, అంతేనా? టాప్ లో ఉన్నాం ఇప్పుడు. ఎక్కడ మీది కూడా మక్తలేనా? మక్తలేదు మక్తలు మున్సిపాలిటీ లేకపోతే మున్సిపాలిటీ తెలుసా మున్సిపాలిటీ కొడతారా ఈసారి? మా పక్క టీఆర్ఎస్ అన్న, అంతేనా? టీఆర్ఎస్ పక్క. ఏది మరి కాంగ్రెస్ మంత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు, మంత్రి కూడా కాంగ్రెస్ ఆయన మరి మంత్రి కూడా మరి ఎట్లా ఎట్లా గెలుస్తారా? ఆయన ఖచ్చితంగా 100% నాకు తెలిసినంత వరకు చెత్త రాజకీయం ఉంది అక్కడ. ఎందుకు వేస్ట్, అంత వరస్ట్. ఈ వేరేది ఏం లేదు. ఒక్క గల్లీలో ఇప్పుడు ఓటు వచ్చిందని చెప్పి ఇప్పుడు మున్సిపాలిటీ స్టార్ట్ అవుతుందని ఆ రాజకీయ పరంగా ఇప్పుడు నల్లలు వేపిస్తారు. ఇప్పుడు ఏమైనా ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి అరే ఏం తక్కువ ఉందమ్మా, మీకు ఏం పింఛన్ రాలేదా, ఏం రాలేదా అని ఇప్పుడు వచ్చారు. అంతే, అది వరకు లేదు. ఇప్పుడు దాకా ఈ రోజు వచ్చింది అంతే. అంతేనా? మొన్న 2 సంవత్సరాలు ఈ రోజు వరకు ఎవరు లేదు. అంతే. మళ్ళీ ఏంది మక్తల్లో మళ్ళీ బీఆర్ఎస్ జెండా ఎగురుతుందా కాంగ్రెస్ జెండా ఎగురుతుందా? బీఆర్ఎస్ అంతే పక్కన 100% ఇది.